शिवाय गुरवे नमः। 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 महाप्रलय साक्षिणी మైత్రాది వాసన లభ్య. అమ్మ ఎలా దొరుకుతుందో కూడా చెప్పబడింది. అంటే నిత్య జీవితంలో ఏవి ఆచరణలో పెడితే ఆవిడ ఎంత సులభంగా దొరుకుతుందో మనకి చెప్పబడింది. మళ్ళీ ఈ ఆచరణ పెద్ద కష్టమైనది ఏం కాదు. ఇష్టమైనప్పుడు ఏది కష్టం కాదు. ఇష్టంగా అమ్మవారిని పొందితే అంటే ఆరాధించే దైవాన్ని అనంతమైన ఫలితం. అంటే ఇక్కడ ఇహము పరము. పరం సంగతి తెలీదు అనుకున్నా ఇహంలో ఆనందంగా తృప్తిగా ఉండడానికే. కాబట్టి ఇక్కడ ఆవిడ మహాప్రళయ సాక్షిని. అంటే ఇంత భయంకరమైన వీటికే ఆవిడ సాక్షిగా ఉంటున్నప్పుడు ప్రతి జీవిది ఎంత మాత్రమని అంత పెద్ద భయంకరమైనది ఏమీ లేదు. వీడు దీనికి సాక్షిగా వాడు ఉండాలి అనుకుంటే ఉండగలుగుతాడు. అలా ఉన్నప్పుడే వాడు పరాశక్తి ఆ అమ్మతో ఐక్యం అనండి, ఆ శక్తి లభిస్తుంది. పరాశక్తి పరాశ శక్తి వివిధై న శ్రూయతే. వివిధైవ. పరాశక్తి అన్ని ధాతువులందును కూడి ఉండి అనేక నామములచే తెలియబడుచున్నది. ప్రతి జీవ శరీరమందును 9 ధాతువులు ఉంటాయి. పదయవ ధాతు చిత్కల. తక్కిన 9 ధాతువులకు సత్తారూపంగా ఈ పదవదే. అదే పరాశక్తి. జీవం ప్రాణం ఉంది అంటే ఆ పదవది ఉంటేనే, మిగతావన్నీ అప్పుడే. లేకపోతే ఎన్నున్నా కూడా ఆ 9 కూడా వృధానే పదవది లేనప్పుడు. ప్రాణం లేకుండా ఆ దేహం ఎంత అందంగా ఉంటే మటుకేం లాభం? ఎవరు దాన్ని ఆరాధించరు. వాడి గుణాలు అన్నీ కూడా వాడికి ప్రాణం ఉన్నప్పుడే. నువ్వు ప్రాణం లేక అప్పుడు నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అన్న దాని గురించి కేవలం చర్చ ఉంటుందే తప్ప ఉపయోగం లేదు. కాబట్టి ఆ యొక్క అసలైన ధాతు నీలో ఉన్నప్పుడే నువ్వు మైత్రాది వాసన లభ్య. ఆ అమ్మని మంచి గుణాలను ఆచరణలో పెట్టి పొందాలి. ప్రపంచం నందలి యస్య పదార్థస్య యా శక్తి ఉదాహృత సా విశ్వేశ్వరీ దేవి. శక్తి సర్వో మహేశ్వరి. శక్తిమంత పదార్థ ఏతేనై సర్వవిభూతయ పదార్థే శక్తి యో యాస్తాం స్తాం గౌరీం విదుర్బుధా. ప్రపంచం నందలి సర్వ పదార్థములందును శక్తి పరమేశ్వరియే. శక్తి కలిగి ఉన్న పదార్థాలన్నీ ఆ శివస్వరూపములే. ఆయా పదార్థములందలి శక్తి ఆ యొక్క, ఇక్కడ గౌరీ స్వరూపం అన్నా అమ్మ స్వరూపం అన్నా ఒకటే. గౌరీ స్వరూపముగా బుధులచే జ్ఞానులచే తెలియబడుచున్నది. ఇదే కొత్తగా వింటున్న విషయం కాదు. పదార్థము ఆవిడే, పదార్థం అందులో శక్తి ఆవిడే. శక్తి లేనప్పుడు ఆ పదార్థం వృధా. అలాగే జీవి యొక్క శరీరం కూడా ప్రాణం ఉన్నంత వరకే వాడికి విలువ. ప్రాణం పోయిన తర్వాత ఎవ్వరూ ఉంచుకోరు. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ ఎంత ముఖ్య
ఎంత ముఖ్యమైన శక్తో తెలుసుకోవాలి. పరాశక్తి కాబట్టి ఆవిడే అసలైన శక్తి. ఆవిడ లేకుండా అన్ని వృధానే. పరానిష్ఠ సకల ఇంద్రియములు అంటే సకల ఇంద్రియములు మనస్సు బుద్ధి అందు ఈ బ్రహ్మజ్ఞానయుతముకు బుద్ధిని ఆత్మయందు లయింపచేసి కేవల నిర్గుణాత్మ స్వరూపమున ఉండుటయే పరానిష్ఠ, అసలైన నిష్ఠ, ఉండవలసిన నిష్ఠ. నిష్ఠ అంటే నియమం, అదే వ్రతం. జీవిగా పుట్టినందుకు వాడు ఇందాక నియంత్ర మనకి నిన్న వచ్చింది కదా, ఆవిడ నియంత్రిస్తుంది అని. ఆ నియంత్రణ అనేది వీడు ఇందులో పెట్టుకోవాలి. ఆవిడ చెప్పింది, ఒరే నీ బుద్ధిని నేను ఇచ్చిందే అందుకురా, కాబట్టి నువ్వు అందులో పెట్టుకో, నిష్ఠగా పెట్టుకో. ఎందుకంటే ఈ బాహ్య జీవితం అంతా నీ యొక్క ముందు జన్మల కర్మ ఫలితమే. అది ఏదైనా సరే, మంచా చెడ అన్ని అనవసరం. నీకు ఈ రోజున ఈ బాహ్య ప్రపంచంలో నీకు లభించేవన్నీ కూడా నీ యొక్క ఇంత ముందు జన్మల నీ కర్మలే, దాని ఫలితం. కొంత ఏదైనా బుద్ధి మారి నువ్వు మంచి కార్యక్రమాలు మంచి చేయటమో మైత్రాది అన్నారు కదా వాసనలు, అలాంటివి ఏమన్నా ఆచరణలో పెడితే కొంత మార్పులు చేర్పులు ఉండవచ్చు గాక, ఉంటాయి. ఎందుకంటే అమ్మ కాబట్టి అంత ఆవిడకి ఆ శక్తి ఉన్నది. నీ కర్మను మార్చే శక్తి కేవలం ఆవిడకే ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ నిష్ఠలో ఉంటావో, ఆవిడ చెప్పేది కూడా ఇదే, అసలైన సూక్ష్మం కూడా చాలా సార్లు చెప్పుకున్నదే అయినా కూడా ఆ బాహ్య జీవితంది నేను మారుస్తానరా, నీ వల్ల కానిది. ఎప్పుడైతే నీవు నాయందు నిష్ఠ పెట్టుకుంటావో ఆత్మయందు, ఈ బాహ్య జీవితం గురించి నేను చూసుకుంటాను. వహామి అహం అన్నాడు ఆయన కూడా. నీ వల్ల కానిది ఏం జరుగుతుందో తెలీదు, జరిగిన తర్వాత ఏడ్చి లాభం లేదు, అప్పుడు మార్చలేవు. జరగబోయేది తెలీదు, జరిగింది నువ్వు మార్చలేవు. దీని గురించి దాని గురించి దేని గురించి చింత నీకు అనవసరం. కాబట్టి అనవసరమైన ఈ చింతలు నీకెందుకురా, నా మీద వదిలేసాయి, నువ్వు నిష్ఠ పెట్టుకో. పరా నిష్ఠ, పరా అంటే అసలైన దాని యందు నువ్వు నిష్ఠ పెట్టుకో. నీకు ఇచ్చిందే మానవ జీవితం, అందుకు. సరే, కేవలం ఇచ్చి ఊరుకుందా ఆవిడ? తెలియచేసింది. తెలియచేసి ఊరుకుందా? ఎంత సులభంగా దాన్ని పొందవచ్చో చెప్తారు. ఎన్నో ఉపాయాలు. ఏది నిన్ను మానమనలేదు, దేని నుంచి విడిగా వచ్చేయి అనలేదు. వెళ్ళి తపస్సు చేయరా, అడవిలో కూర్చో అనలేదు. ముక్కు మూసుకో, తిండి మానేయాలి, ఏది చెప్పలేదు. అరే నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉండు, కానీ నిష్ఠ నా ఎందుకు పెట్టదు. ఏమి నియమాలు చెప్పలేదు. కేవలం ఏంటంటే ఇంకో జీవిని హింస చేయకూడదు కాబట్టి అది ఒక్కటే మామూలుగా నియమం చెప్తారు మామూలుగా. ఎందుకంటే వేరే జీవిని తినటం వల్ల రజోగుణం పెరుగుతుంది. అందుకని నిష్ఠలో ఉన్నప్పుడు సాత్వికమైన ఆహారం, సాత్వికంగా ఉంది, మైత్రాది వాసన, అలాంటి వాసనలే ఉండాలి. సాత్వికంగా ఉన్నప్పుడే వాడి సాధన సక్రమంగా జరుగుతుంది. రజోగుణంతో ఎలా చేయగలుగుతాడు? చేయలేడు. మామూలుగా కూడా పిల్లవాడు చెప్పినప్పుడు చక్కగా విన్నప్పుడు వాడి బుద్ధి మారుతుంది. అదే వాడు వ్యతిరేకంగా అన్నాడు, వీడు చెప్పేది ఏమిటి నాకు, వీడు చెప్తే నేను వినాలా అన్న రజోగుణం ఉంటే వాడు ఎప్పటికీ బాగుపడతాడు. అవతల వాడు ఏం చెప్పినా వాడికి ఎందుకు తలకెక్కుతుందండి? ఇవన్నీ కూడా ఈ యొక్క బాహ్య జీవితంలో అందరికీ అనుభవాలే. ఒకనొకతో మీరు కూడా అనుకుని ఉండొచ్చు, వీళ్ళు చెప్తే నేను వినాలా అని. అంటే ఈ రజోగుణం ఉన్నప్పుడు వాడు అవతల వాళ్ళు చెప్పేది తన శ్రేయస్సు కోసమా ఏంటి అనేది వాడు ఆలోచించడు. ఎందుకంటే వాడి బుద్ధి వక్రంగానే ఉంది కాబట్టి. వక్రమే రజోగుణం. ఎప్పుడు కావాలి? రక్షణ కోసం రజోగుణం కావాలి. అందుకనే ఆవిడ ఆ గుణాలను ఇచ్చింది. అంతే తప్ప రజోగుణాన్ని బుద్ధి వక్రీకరింప చేసుకోవడానికి ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ పరానిష్ట, బుద్ధిని ఆత్మయందు లయింపచేసి కేవల నిర్గుణాత్మ స్వరూపంలో ఉండుటయే పరానిష్ట. అలా ఉండొచ్చు, ఎంత సులభమో ఇది. అనవసరమైన తలకాయ బదులు ఇంట్లో ఉంటే సుఖంగా ఉంటుందని అనుకోరా? మళ్ళీ ఇంటికన్నా గుడి బదులు ఉన్నారు. అసలు అక్కడ ఏ బంధం లేదు, ఏ గోళ లేదు, పరమాత్మే ఉంటాడు.
ఇక్కడ పరమాత్మ గుడి అంటే అర్థం నీ మనస్సు అనే అర్థం. బాహ్యంలో అది సామెత అలా చెప్తే అర్థం ఏంటి? ఇంటికన్నా గుడి పదలం అంటే ఒరే ఈ బాహ్య ప్రపంచం కన్నా నీవు ఆ అంతరాత్మ అంటే లోపల ఉండి హాయిగా మౌనంగా ఉండటం నయం అని చెప్తారు. అది ఇంటికన్నా గుడి పదలం అంతే తప్ప గుడిలో కూర్చుంటే సుఖం అని. గుడిలో కూర్చుంటే ఏమైందంటే వాడు ప్రసాదం పెట్టకపోతే మళ్ళీ గోల కదండి. అందుకని అది కాదు. బాహ్యార్థం ఎప్పుడు కూడా తీసుకుని ఏదోగా అంటే జీవి లక్షణం ఎలా ఉంటుందంటే ఏదో సామెత విన్నా ఏదన్నా విన్నా కూడా ఏదో తన బుద్ధికి తోచినట్టుగా దాన్ని తనకి నచ్చినట్టుగా దాన్ని అన్వయించేసుకుని తృప్తి పడిపోతూ ఉంటాడు తప్ప సూక్ష్మాన్ని అర్థం చేసుకోవడానికి వాడు ప్రయత్నం చెయ్యడు. సరే అది ఎందుకు అవన్నీ అనవసరమైన విషయాలు. కాబట్టి అసలైన సూక్ష్మము పరానిష్ట ఆత్మ ఎందు ఉండాలి. ఆత్మ అంటే ఎక్కడో లేదు నీలోనే ఉంది. అంటే ఏం చేయాలండి? నోరు మూసుకుని ఉంది. ఎక్కడ రియాక్ట్ అవ్వాలి? ఆవిడ నీ చేత రియాక్ట్ అయ్యేటట్టు చేస్తుంది. స్విచ్ చేయగానే ఫ్యాన్ లైట్ రాకపోతే కదండి వాడు రావాలి. ఏదో కొంత మెకానిజం తెలిసిన వాడు ఏదో ప్రయత్నం చేస్తాడు. అటు ఇటు కదుపో ఏదో చేస్తాడు. అసలు తెలియని వాడు ఏం చేస్తాడండి? మెకానిక్ ని పిలుచుకుంటాడు. అప్పుడు తప్పదు కదా. అవునమ్మా. అంతేగాని ముందే మెకానిక్ పెట్టి కూర్చుంటారా? కూర్చోరుగా. అంటే ఒక చిన్న ప్రయత్నం, ఆ స్విచ్ వేసే ప్రయత్నం వాడు చెయ్యాలి. అలాగే నువ్వు అందులో ఉండే ప్రయత్నం చెయ్యి. నీకు అసలు మెకానిక్ అవసరం లేకుండా, ఎందుకంటే పెద్ద మెకానిక్ ఆవిడ ఎప్పుడు నీ దగ్గరే ఉంది. ఇక్కడైతే మనం ఫోన్లు చేయాలి, పిలవాలి. బతకస్తులు కూడా పిలుచుకోవచ్చు. అసలు ప్రయత్నం చేయకుండా నాకు అసలు తెలియదండి అని. సరే ఎవరి వీలు వాడు. కానీ ఇక్కడ ఆ అమ్మ ఎప్పుడు నీ దగ్గరే ఉంది. ఆవిడకి మించిన మెకానిక్లు ఎవరున్నారు? నువ్వు చిన్న ప్రయత్నం చేయి, నిష్ఠగా ఉండే ప్రయత్నం చేయి. అమ్మాయిగో నేను నిష్ఠ తీసుకున్నాను, నువ్వు ఆరాధించేదేమో ఏదైతే అదే. నిష్ఠ తీసుకున్నాను, నన్ను ఇక్కడే ఉండేటట్టుగా చూడు తల్లి, నీదే భారం అని తర్వాత మళ్ళీ వేరే వాటిలో కల్పించుకోకూడదు. ఇక్కడ చేసేది ఏంటంటే ఆ నిష్ఠ తీసుకుంటారు, కానీ నిష్ఠ తీసుకున్న మరో సెకండ్ నుంచే బాహ్య ప్రపంచంలో ఉంటారు. ఇది జీవుడు చేసే పని. నిష్ఠ తీసుకుంటాడు, అది తీసుకున్నప్పటి నుంచి ఇంకా పైగా ఏమంటాడు? ఏమంటే అన్ని అప్పుడే వస్తున్నాయంటే ఏవి రాలా. అప్పుడు నువ్వు ఇంకా బాగా గుర్తిస్తున్నావు. అంతకుముందు వదిలేసిన వాటిని కూడా ఇప్పుడు గుర్తించవు నిష్ఠలో ఉండి. నిష్ఠ అనేసరికి మనసు ఆహా అంటుంది, నేనే గొప్ప అంటుంది. అంతే ఇక మొదలైంది వాడు. కాబట్టి పరానిష్ట ఆత్మ ఎందు ఉండుటయే పరానిష్ట. ఇది ఏ తురీయ స్థితి. పరమేశ్వరి తనకు ఆత్మయు సృష్టికి పరుండు అంటే పరంగా ఉంది కాపు అగు పరమేశ్వరునందే ఎల్లప్పుడు నువ్వు బుద్ధిని లయించి ఉండును గాన పరానిష్ట అనబడుచున్నది. అయితే ఇక్కడ పరమేశ్వరుడు అని ఒకటి చెప్పబడుతుంది. అంటే అదే బ్రహ్మం. పరమేశ్వరుడు అనగానే మళ్ళీ మీరు శివుడి రూపం తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే అన్ని బ్రహ్మమే, ఉన్నది ఎక్కడ వేరేది ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు అని దానికి ఒక పేరు పెట్టారు. మనకి బోధలో కావాలి కాబట్టి ఆ అమ్మ ఎప్పుడు ఆయనందే మనసు లగ్నం చేసి ఉంటుంది అని అర్థం. కాబట్టి ఇక్కడ అమ్మ అయ్యా అని రెండుగా చెప్పినప్పుడు అది చెప్పనప్పుడు అది బ్రహ్మమే. చెప్పినా బ్రహ్మమే, చెప్పకపోయినా బ్రహ్మమే. మనం ఇక్కడ రూపాన్ని ఆరాధిస్తున్నాం కాబట్టి రెండో రూపం చెప్పాం. అది మళ్ళీ మన మానవ బంధాలుగా భార్యాభర్తాన్ని తీసుకోవడానికి లేదు. తనకన్నా అధికమైన దాని ఎందు మనసు లయం చేసి ఉంచింది. ఎందులో? జ్ఞానంలో, సమర్థతలో, అన్నిటిలో అదే. కాబట్టి అమ్మ పరమేశ్వరుడి అందే బుద్ధిని లయించి ఉంచింది. కాబట్టి ఆవిడ పరానిష్ట. ఆవిడ నిష్టలోనే ఉంది. ఆవిడ మనసు అటు ఇటు ఏమి వెళ్ళట్లేదు. పరతత్వ సాధనమున సర్వయత్నములు భావనలు అంతమై జ్ఞాన స్వరూప మాత్రముగా ఉండుటయే పరానిష్ట. చాలా చక్కగా మంచి సులభమైన తెలుగులోనే ఉంది ఇక్కడ. పరతత్వ సాధనమున అద్వైత సాధన ఉన్నది ఆ పరబ్రహ్మమే. ఆరాధన చేసేటప్పుడు అటు ఇటు పరుగులు పెట్టక్కర్లా. మీరు ఆరాధించే దైవం ఒక్కదాన్ని పడుకుని నీ కోసం అని మీరు ఏమీ అడగక్కర్లేదు. బాహ్య ప్రపంచంలో తల్లిదండ్రులనే అంటే వాళ్ళు మంచి కరెక్ట్ వాళ్ళైతే ఏమీ అడగక్కర్లేదు, అన్ని వాళ్ళే సమకూరుస్తారు వీడికి స్వతంత్రత వచ్చే వరకు. అప్పుడు కూడా అన్ని చూస్తూనే ఉంటారు, వాళ్ళు ఏం ఆశించారు. నిజమైన తల్లిదండ్రులు అంటే ఒక మనం పిల్లల నుంచి చెప్పుకున్నాం కాబట్టి తల్లిదండ్రులు
నిజమైన తల్లిదండ్రులు అంటే ధర్మంగా ఉండే తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏమి ఆశించరు. వాళ్ళకి ఆ పిల్లల యొక్క యోగక్షేమాలంట శ్రేయస్సే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అంతే తప్ప పిల్లల నుంచి ఏదో ఆశించటం కానీ వాళ్ళు సరిగ్గా లేరని కానీ వాళ్ళు పెద్ద ఏం వరి ఎవరు. వాళ్ళ జీవితం వాళ్ళదని వీళ్ళు ఆనందంగా ఉంటారు. అంతే తప్ప వాళ్ళ జీవితాల్లో కల్పించుకుని లేనిపోనివి తెచ్చుకోరు. ఆశించటం మొదలెట్టినప్పుడే కల్పించుకోవడం, దాంతోటి నానా గోలలు. ఈ బంధాల్లో గోలలు అప్పుడే వస్తాయి. ఆశించినప్పుడు వస్తాయి, ఆశించింది లభించినప్పుడు వస్తాయి, నానా గోలలు వస్తాయి. ఇక అప్పుడు నేను చాలా ఉంది భావించినప్పుడే నేను ఇంకా పెరుగుతున్నాను. కాబట్టి ఇక్కడ ఈ పరతత్వ సాధనగా సర్వయత్నములు భావనలు అంతమై అన్ని. ఇక్కడ యత్నం కూడా ఏం లేదు, అక్కడ ఉండటమే. ఇంట్లో ఉండడానికి ప్రయత్నం ఏంటండి? ఇంట్లో ఉండాలి. కాబట్టి ఇంట్లో శుభ్రంగా ఉండు. ఆ ఇంట్లో అంటే దేహం అనే ఇంటిలో నువ్వు ఆ గుడి అన్నాం కదా, ఆత్మ యందు ఉండు. అక్కడ ఇంకేం లేదు సాధన, సిద్ధ వస్తువే నువ్వు. ఇది ఎప్పుడోనే మనకి చాలా సార్లు చదువుకున్న గ్రంథాలన్నింటిలో వచ్చి జ్ఞానస్వరూపం మాత్రంగా ఉండుటయే పరానిష్ట. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానంలో అన్ని పరిసమాప్తి, ఒట్టి సమాప్యత పరిసమాప్యతే. ఇంకా అసలు అక్కడ ఏమీ లేదురా. ఉన్నది పరబ్రహ్మం అని తెలిసాక ఎందుకు ప్రయత్నాలు? నీ చేత అన్ని చేయి, ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి ఫ్యాన్స్ చేయంగానే నువ్వేం ఫ్యాన్ వైపు చూడక్కర్లా, నువ్వు ఆ స్పీడ్ చూసుకోవాలి. అదే సెట్ చేసి ఉంచారనుకోండి, చూడటం ఎందుకు, ఫ్యాన్ వైపు అది తిరుగుతుంది ఎలా అయినా. నువ్వేం వేరే ప్రయత్నం కూడా చేయక్కర్లా. అసలు కర్రతో తిప్పటం ఇంకోట ఏది అక్కర్లేదు. ఎప్పుడు ప్రయత్నం? అది సరిగ్గా పని చేయనప్పుడు నీ ప్రయత్నం కాదు. అలాగే నువ్వు అక్కడే ఉన్నారనుకోండి, ఆత్మలోనే ఉంటే ఇంకా ప్రయత్నం అంటే ఎక్కడుంది? అసలు ఏమీ లేదు. అంటే ఎప్పుడైతే నీవు అలా ఉంటావో ఇక అదే పరానిష్ట, అదే అసలైన నిష్ట. ఆ నిష్టని నువ్వు చేసి తీరాలి. అందుకే ధర్మంగా ఉన్నప్పుడు వాడికి ఏ గోళ లేదు. ధర్మంగా ఉన్న తల్లిదండ్రులు ఆశించారు పిల్లల దగ్గర. వాళ్ళు చూడలేదన్న బాధ రానే రాదు. ఎందుకంటే నా ధర్మం నేను చేశాను, వాడు ఇస్తే వాడి ధర్మం వాడు చేస్తాడు, చెయ్యడు, వాడి కర్మ. అంతే తప్ప వాడి కర్మకు మీరెందుకంటే బాధపడటం పనిలేక వాళ్ళు చేయలేదు, నన్ను చూడలేదు. ఆశించాం, ఎప్పుడైతే ఆశించారో అది ధర్మం కాదు. కాబట్టి వాడి ధర్మాన్ని వాడు ఆచరిస్తాడా లేదా అన్నది వాడికి వదిలేయండి. మీరు ఆనందంగా ఉంటారు. ఎవరు ధర్మం చేస్తారో వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే. ధర్మం నుంచి పక్కకి వెళ్ళినప్పుడే ఏడుపులు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టం. ఎందుకంటే అక్కడ ఇష్టం లేదు, నానా గోలు. కాబట్టి పరానిష్ట ఎప్పుడైతే జ్ఞానం లభించిందో ప్రజ్ఞాన ఘనరూపిణి. ప్రజ్ఞాన ఘనరూపిణి. చూసండి, ఘనం. ఈ అంటే ఎక్కడైతే మనం ఇప్పుడు జ్ఞానం ఆ పరానిష్ట నామార్థం అందలి స్వరూప స్థితి ప్రజ్ఞాన ఘనరూపి. జ్ఞానం లభించేసిన తర్వాత ఇంకేమిటి? అక్కడ స్థిరంగా ఉండాలి, నిష్ఠగా ఉండాలి. అటు ఇటు పరిగెత్తకూడదు, ఇప్పుడే వస్తానండి అని, అక్కడే ఉండాలి. ఇప్పుడు అది ప్రజ్ఞానమైన ఘన రూపం అవుతుంది. ప్రజ్ఞానం కేవలం జ్ఞానం కాదు, నువ్వు నిష్ఠ తీసుకుని కదలక మెదలక అక్కడే స్థిరంగా ఉన్నప్పుడు ప్రజ్ఞానం, అసలైన జ్ఞానం. బాగుగా ఘనంగా ఉంటుంది, ఇంకా స్థిరంగా ఉన్నాయి. బరువు చూడండి కదలకుండా ఉంటుంది, తేలిగ్గా ఉన్నది అటు ఇటు కదులుతూ ఉంటుంది, బ్యాలెన్స్ లేదు. చక్కగా కూర్చోగలిగిన వాడు కదలకుండా చక్కగా కూర్చుంటాడు. కూర్చోలేని వాడు స్థిరత్వం లేదులేండి, వాడికి ఒక్క నిమిషం కూడా కూర్చోలేడు అనుకుంటే వాడు మెసులుతూనే ఉంటాడు. ఇది అదే. కాబట్టి ఘన రూపము చక్కగా శుభ్రంగా ఉంది, సాలిడ్ గా. ఏది? జ్ఞానం. అది ప్రజ్ఞానమైంది కాబట్టి సాలిడ్ గా ఉంది. జ్ఞానము కన్నా వేరు వృత్తి లేనట్టి బుద్ధి యొక్క స్థితి ప్రజ్ఞాన ఘన రూపము. వేరు స్థితి లేదు, ఉన్నది జ్ఞానమే. ఇక జ్ఞానం ఉన్నాక ఇంకా మళ్ళీ ఎందుకంటే బుద్ధి అటు ఇటు ఏం వెళ్ళదు, హాయిగా ఉంటుంది, ఏ గొడవ లేదు. గురువులు అంత స్థిరంగా ఎందుకు కూర్చోగలుగుతున్నారు అంటే వాళ్ళ బుద్ధి అటు ఇటు వెళ్ళదు కాదు. బుద్ధి అటు ఇటు వెళ్ళిన వాళ్ళే పరిగెడుతుంటారు, ఏమైపోయిందో. ఒక జగడ వాళ్ళు ఎక్కడ స్థిరంగా ఉంటారండి? వాడి కనుక ఇంట్లో ఏమైపోతుంది.
చెప్పిన తర్వాత కంగారు, వాడు వింటాడా వింటా, అసలు ప్రతి దాంట్లో వాడికి కంగారే. జ్ఞానము కన్నా వేరు వృద్ధి లేనట్టి బుద్ధి యొక్క స్థితియే ప్రజ్ఞాన ఘన రూపం, బ్రహ్మాకార స్వరూపము. పైనాని క్రిందాని లోపల బయట అని విచక్షణ లేక ఉప్పుగడ్డ ఎందలి ఏకైక రుచి వలె సర్వత్రా జ్ఞానమే ఘనీభవించుండు స్థితియే ప్రజ్ఞాన ఘనం. అంటే ఉప్పుగడ్డ ఎక్కడ దాని రుచి చూసినా అలాగే ఉంటుంది, రుచి ఏం మారదు. అలాగే ఆ జ్ఞానము ఎక్కడైనా జ్ఞానమే. నిష్ఠ అన్నారనుకోండి, అంతా నిష్ఠే. అంతేకాని దీనికోసం దానికోసం మారిపోయేది నిష్ఠ ఎలా అవుతుంది? కానీ నిష్ఠలోంచి బయటకు వచ్చింది మీరే. నిష్ఠ తీసుకునేదండి మనస్సు. మనసుతో తీసుకునే నిష్ఠకి భాషంతో ఏంటండి బంధం? ఎంత సమర్థింపులు చెప్తున్నారో అర్థమైంది కదా ఇప్పుడు. అన్ని సమర్థింపులు చెప్తున్నారు. ఏవి మిమ్మల్ని డిస్టర్బ్ చేశారు? ఏమీ లేవు. మీరు డిస్టర్బ్ అయ్యారు, అవ్వాలనుకుంటారు కాబట్టి. నిష్ఠ మీరు వదిలేస్తున్నారు. ఎన్నోసార్లు తీసుకున్నా అండి, అన్ని అబద్ధాలే. నిజమైన నిష్ఠ తీసుకోలేదు కాబట్టి ఎప్పుడు విఘ్నం. నిజంగా నిష్ఠ తీసుకుంటే అసలు విఘ్నం వచ్చే ఛాన్స్ ఎక్కడిది అసలు? చెప్పాం కదా, ఎప్పుడు ఆ తీసుకునే ముందరే విఘ్నాల గురించి ఆలోచిస్తారు. తీసుకునే ముందరే విఘ్నాల గురించి ఆలోచిస్తే ఇంకా ఎలా అవుతుందండి? ఏమో లేదు, పోయినసారి అలా అయింది, ఇప్పటికి 4 సార్లు తీసుకున్నాను, ఎప్పుడు విఘ్నమే, ఈసారి ఏమవుతుందో. ఎందుకండి అది? అంటే ఆ పరం మీద మనకి ధ్యాస లేదు. ఆ పరబ్రహ్మం మీద కదా నమ్మకం ఉండాలి నీకు. మరి అది లేనప్పుడు, కాబట్టి విచక్షణ లేక ఉప్పుగడ్డ ఎదల ఏకైక రుచి వలె సర్వత్రా జ్ఞానమే ఘనీభవించుండిస్తే ప్రజ్ఞాన ఘనము. ఇది ఏ పరమేశ్వరి స్వరూపం. కాబట్టి పరమేశ్వరి ప్రజ్ఞాన ఘన రూపిణి. అలా స్థిరంగా ఉండటమే. ఆవిడ ఎప్పుడు కంగారు పడలా, అయ్యో వీడికి ఎలాగా వాడికి ఎలాగా, అయ్యో వీడు ఇలా చేస్తున్నాడు అని ఆవిడ ఏమనదు. దృష్టిలో ఎందు అలాగే ఉంటుంది. భక్తిగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి అందు తత్పరత కలిగి ఉంటుంది ఆవిడ. అంటే వీడు పట్టుకున్నాడు కాబట్టి వీడి యొక్క ఇవి మార్చాలి అని. అంతేగాని అక్కడ కూడా ఆవిడ ఏం కంగారు పడదు. చెప్పాను కదా, భ్రువౌ బుగ్నో అని. ఆవిడ కాస్త కనుబొమ్మను కదిలిస్తే చాలు, పనులు చేసేవాళ్ళు ఉన్నారు, అలా చేయొచ్చు, లభిస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా బుద్ధి ప్రజ్ఞాన ఘనస్వరూపం వాళ్ళది కూడా. కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి 100 సార్లు చెప్పక్కర్లా, వ్యతిరేకంగా వాళ్ళు అర్థం చేసుకోరు. ఆవిడ చేసిన సైగా వాళ్ళకి కరెక్ట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజ్ఞాన గురువుగా, వాళ్ళు జ్ఞానులే. అందుకని ఒక జ్ఞాని ఇంకో జ్ఞానిని అర్థం చేసుకోగలుగుతాడు. జ్ఞానం లేని వాడు ఏం అర్థం చేసుకుంటాడంటే 1కి 2 అర్థం చేసుకుంటాడు. అంటే వాడి బుద్ధిని ప్రయోగిస్తాడు. బుద్ధిని ప్రయోగించకపోతే జ్ఞానం. బుద్ధిని ప్రయోగించాడా గోవింద. కాబట్టి తర్వాత మాధ్వీ పానాలస అన్నిటికీ దిగాలి. మాధ్వీ పానాలస లాతపన్ నిరంతర బ్రహ్మానంద అనుభవమున శరీర ఇంద్రియ విశ్రాంతి కలిగి ప్రజ్ఞానఘన రూపమున నిర్గుణ నిర్వికార స్థితి కలిగి ఉన్నది. హాయ్ పిల్లలు చూడండి, వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఎంత ఆనందం పొందుతూ ఉంటారు. ఏదేదో చేస్తుంటారు, వాళ్ళ బుర్రకి తోచింది. మనం అబ్బో వీడు చెల్లినట్లని ఆనందిస్తారు కదా మీరు. అదే విధంగా ఎప్పుడు కూడా ఆ బ్రహ్మానంద, నిరంతర బ్రహ్మానంద అనుభవం శరీర ఇంద్రియ విశ్రాంతి కలిగి ప్రజ్ఞానగ్ర రూపంలో నిర్గుణ నిర్వికార స్థితి కలిగి బహిరింద్రియ జ్ఞాన శూన్యముగా ఉన్నది. అంటే బయట ప్రపంచంలో ఏమిటో అక్కర్లేదు జ్ఞానం. అది అలా తయారు చేస్తారు, ఇదే ఫ్యాన్ వేసుకోవాలి కానీ ఫ్యాన్ ఎట్లా తయారు చేస్తారు మీకు చెప్తాను. ఎవడు తయారు చేస్తే ఈ ప్రపంచం అంతా ఎందుకు? వాటి గురించి ఏదో చూడండి, ఒక్కొక్కళ్ళకి ఎంత కోరిక, అది ఏమిటి తెలుసుకోవాలి, దాని గురించిన హిస్టరీ అంతా చదవాలి. ఎన్ని గోలలో, ఎందుకు అసలు అది? అది ఆల్రెడీ రెడీ అయ్యి ఉంది, వాడుకో నువ్వు. అంతేగాని వేరే ఏదన్నా ఎందుకు? ఎంత బాధపడు. బహిరింద్రియ జ్ఞాన శూన్యముగా ఉన్నది. ద్వైత జ్ఞాన శూన్యము, బ్రహ్మానందమే అసలు. అనవసరం మనకి బయట ఏమిటి అని. ఇదేమిటి నీకు ఎంత మేరకు అంత మేరకే. సెల్ ఎలా వాడుకోవాలో నీకు తెలిస్తే చాలు కదా, అంతా ఓపెన్ చేసి చూడక్కర్లే కదా. అవన్నీ ఎందుకు, ఎలా చేశారు అవన్నీ ఎందుకండి మనకి?
కొనుక్కున్నారు, నీకు ఏది ఉపయోగమో అది తెలిస్తే చాలు. ఆ తెలియంది ఒకవేళ నీకు అవసరమైంది తెలియకపోతే దాన్ని ఒక్కటి తెలుసుకో చాలు. అవును. అంతేగాని ఎందుకండి ఇది ఎలాగా అది ఎలాగా అక్కర్లా. బస్సులో కూర్చున్నాక వాడు దింపుతాడు నిమిషానికి ఒకసారి, గమ్యస్థానం వచ్చిందా లేదా, టైం ఎంత అయింది, ఇదేంది, ఎందుకు హాయిగా కూర్చో, ఉమ్. అవును. ప్రశాంతంగా కూర్చోవచ్చు. అలా కూర్చొని వాడికి కంగారు, బయట చూస్తాడు, లోపల చూస్తాడు, టైం చూస్తాడు, నానా గోల. ప్రవచనం దగ్గర కూర్చొని చూడరండి అయిపోయింది అది ఇదని, గడియారం కనపడితే గడియారం చూస్తారు, సెల్లుంటే ఇలా నొక్కి చూస్తారు, ఏదో అవస్థలు ఎందుకు అక్కడ ప్రశాంతత లేదు వాడికి, పాపం నిద్ర రావట్లా. ప్రవచనం వింటున్నప్పుడు నిద్ర వచ్చింది అనుకోండి, ఇంకా అప్పుడు వేరే చూస్తారా చెప్పండి. నిద్ర రానప్పుడే దిక్కులు చూస్తారు, పక్కవాడు ఏం చేస్తాడో చూస్తారు, ఇటు కదులుతారు అటు కదులుతారు, మెసులుతారు, ఇటు సర్దుతారు అటు సర్దుకుంటారు. ఏంటో అసలు ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు. ఎందుకు? బుద్ధి స్థిరంగా లేదు. మెసులుతూనే ఉంటారు కదా, ఎప్పుడంటే మెసులుతారు, నిజంగా అక్కడ ఏమి ఇన్కన్వీనియన్స్ ఏం లేదు అసలు, అయినా మెసులుతారు. ఎందుకు? అక్కడ బుద్ధి స్థిరంగా లేదు. చక్కగా బుద్ధి స్థిరమైంగానే నిద్ర వచ్చేసింది. నిద్రపోయి కదులుతారా చెప్పండి? అదే దిక్కులు చూడటం అనేది ఉండదు, పక్క వాళ్ళని కూడా ఏం చూడ, అప్పుడు ప్రశాంతం బ్రహ్మానందమే. కాబట్టి బహిరింద్రియ జ్ఞానము శూన్యము, ద్వైత జ్ఞానము శూన్యము. కాబట్టి ఇది తెలుసు కదా, ఎందుకండి అవతల వాడి గురించి ఇన్ఫర్మేషన్ దేనికి? అసలు ఒక దాని గురించి ఇన్ఫర్మేషన్ దేనికండి? అవసరం లేదు. అది చూసామా ఇది చూసామా, ముందు నువ్వు చూస్తారా, తర్వాత వేరే పట్టింది, నీ గురించే నీకు తెలియదు. ఏమంటే శుభ్రంగా అన్ని తినేస్తారు కానీ లోపల అది ఏమవుతుందో తెలుసుకుంటారా? అసలు ప్రయత్నం చేస్తారండి? అసలు చూసనే లేదు. అసలు వేసేయడమే లోపల ఆయాసం వచ్చే వరకు. మరి ఇక్కడ లేని దాని గురించి బయట ఇదేట్లాగా అదెట్లాగా, ఇంకోటి ఎలా ఉంది అది ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ వాళ్ళందరూ ఎలా ఉంటారు, ఎందుకండి? ఏ దేశంలో వాళ్ళు ఆ దానికి తగ్గట్టుగా ఉంటారు. కాబట్టి చక్కగా చెప్పారు, బహిరింద్రియ జ్ఞానము శూన్యం, ద్వైత జ్ఞానం శూన్యం, బ్రహ్మానందమే స్వరూపము. బ్రహ్మానంద రసమే మాధ్వము. ఈ బ్రహ్మానంద మాధ్వ రసాస్వాదనమున బహిరింద్రియ జ్ఞాన శూన్యతయే అలసత్వము. సహస్రార సుధారసము బ్రహ్మానంద మాధ్వ సేవనమున ఇంద్రియ జ్ఞాన శూన్యము చిదానంద ఘన స్వరూపము. కాబట్టి అమ్మ మాధ్వీపానాలస, ఎంత బ్రహ్మాండంగా. బహిరింద్రియ జ్ఞాన శూన్యతయే అలసత్వం, అక్కడ ఉండాలి బద్ధకం. ఎందుకురా అవన్నీ, ఎందుకు వచ్చింది పోవాలి, నాకు ఏది అవసరమో అది చాలు, మిగతావి నాకు అనవసరం. ఇప్పుడు అవసరం కాబట్టి ఇది అయిపోయిన తర్వాత నాకు అవసరం లేదు, ఇంకా నాకు అనవసరం, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే అనవసరంగా బుర్రని ఇది చేసుకోవటం, ఏది అవసరమో అది నిష్ఠగా ఉంటే చాలు. బుర్ర అనవసరంగా ఇవి తెలుసుకోవాలి అవి తెలుసుకోవాలి, అదెట్లా ఇదెట్లా, అవునా అని మనకు అక్కర్లా. ఇక పర్వాలేదు అవునా అనుకుంటే నష్టమే లేదు, అయ్యో నాకు తెలియదు అని కానీ అవమానంగా ఫీల్ అవ్వక్కర్లా, మనకు తెలియదని. తెలియకపోతే ఆనందంగా ఉండండి, తెలుసుకుని ఏం చేస్తారు? యుద్ధం జరుగుతోంది, ఏం చేస్తారంటే వెళ్ళి యుద్ధం చేస్తారా? అసలు మనమైతే సేఫ్, మన వాళ్ళు సేఫా కాదా, మనకి అన్ని దొరుకుతున్నాయా లేదా, ఇక గొడవ లేదు. ఎందుకు ఇంకా ఏం చేయలేనప్పుడు చేయగలిగింది దైవ ప్రార్థన చేయి, స్వామి ఏది మంచి అది చేయి నాయన అని నువ్వు అసలు చెప్పక్కర్లా. ఆయనకు తెలీదా? అన్ని తెలుసు ఆయనకి. లేదా ఆయన యుద్ధం చేయమని అర్జునుడికి ఎందుకు చెప్తాడు? కాబట్టి ఇక్కడ ఈ యుద్ధం జరగనివ్వండి. అయ్యో ఇలాగండి ప్రాణం నష్టం జరుగుతుంది, సరే వెళ్ళి రక్షించు. అబ్బే మళ్ళీ మనకి చేత కాదు అది, అమ్మో ఇంకేం నేను పోతే అందుకని అనవసరం. కాబట్టి ప్రజ్ఞాన ఘన స్వరూపము పరమేశ్వరి మాధ్వీపానాలస సహస్రార సుధారసం. ఈ మనకి సౌందర్యలహరిలో కూడా వస్తుంది సుధాసారాభి అని. ఇక్కడ ఆ అమ్మలాగా చక్కగా ఆ బాహ్యమైన ఆ జ్ఞానం అనవసరం. మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ కొంతమంది దగ్గర ఉంటుంది, ఎన్నో తెలుసాను, అన్ని వ్యర్థమే. ఏం ఇప్పుడు తెలిసిందండి, ఏమిటి చేస్తారు? పోనీ ఫ్యాన్ తయారు చేయడం తెలిసింది, చేస్తారా మీరు? లేదు.
ఏది తయారండి ఒక వంట తప్ప మిగతా ఎందుకండి? పోనీ ఎన్ని వంటలు తెలిస్తే మటుకు అన్ని చేసుకుంటారా? ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే బోల్డు వంటలు. దాని గురించి మెమరీ పవర్ ఎందుకండి వేస్ట్ చేయటం? అనవసరంగా దాని అందు నిష్ట కలిగి ఉండకండి. కాబట్టి పరమేశ్వరి మాద్రి పానాలస మత్త ఆ యొక్క ఆ ఆనందాన్ని మత్తం అంటే ఇక్కడ బాహ్యంలో వాటిలాగా ఇదిగా ఇక్కడ అంటే ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఒక ఆనంద స్థితిలో ఉండటమే మత్త. మత్తత బ్రహ్మానంద రసమను మాధ్వ సేవనమే మత్త. బహిరింద్రియ జ్ఞాన శూన్యతే లక్షణం. బ్రహ్మానంద అనుభవం కలిగిన నిర్గుణ నిర్వికార స్థితియే మత్త. అంతగాని ఈ బాహ్యమైనవి సేవించిన మత్తు కాదండి. ఆ వేరు, అది వేరు. అందుకని ఇక్కడ మత్త దాని అంటే మక్కువ ఆనందం. ఆ బ్రహ్మానంద స్థితిలోనే ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మీరు చూడండి, ఆనందంగా ఏదైనా ఇష్టమైనది జరిగింది అనుకోండి, అసలు ఆనందం అంటాం కదా, భూమి మీద నిలబడలేడు వాడు, అంత ఆనందంగా ఉన్నాడు. ఇక వాడు అందులోనే ఉంటాడు. ఆ పరమానందంలో ఇష్టమైన వస్తువు లభించినప్పుడు ఏదో బాహ్యంలో వాడు, కానీ అది కూడా ఎంతసేపు మళ్ళీ క్షణికమే, ఆనందమేమి ఉండదు. కానీ ఈ బ్రహ్మానందము మత్త, అది ఆ తెలియని పరమానందమైన ఆ రసంలో మత్త ఇష్టంగా అందులోనే ఉంటాడు వాడు. వాడికి అయిష్టత అనేది రానే రాదు. అందుకనే బాహ్య ఇంద్రియ జ్ఞానం శూన్యం అయిపోతుంది పూర్తిగా. అంటే అర్థమేంటి, వాడేని ఏదో ఇక బుద్ధి లేని వాడిగా ఉంటాడనా? అలా కాదంట. అవసరం లేని విషయాల్లో జోక్యత ఉండదు, తెలుసుకోవాలన్న ఆతృత ఉండదు. అందుకని ఎందుకండి ఏదో భాష నేర్చుకోవాలన్న ఆతృత ఎందుకండి? వచ్చేది వస్తుంది, ఎందుకు కంగారు ఎందుకు? అసలు మనకి ఎందుకు అర్థం? ఎందుకు ఆ భాషలు ఇప్పుడు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందా? సాధన చేసుకో, సాధన ఎందు మత్తత కలిగి ఉంటుంది. భాష రాకపోతే ఏమైందండి? భాష వస్తేనే అక్కడ మనం నిలబడగలుగుతామా? లేదు. అందుకని భాష ఎందు అనవసరమైన ఇది పెట్టుకోకండి. మనకి అంటే ఏ భాషా జ్ఞానం అవసరమో ఆవిడ కావాలంటే అది నేర్చుకునేటట్టే చేస్తుంది. సాధన మానేసి అవన్నీ ఎందుకండి? అక్కర్లేదు. మీకు సాధన అవసరం. ఇప్పుడు మీకు తెలిసింది సాధన, చెయ్యవలసింది సాధన, మీ ప్రయత్నం సాధన. ఇది మానేసి పరానిష్టగా ఉండకుండా ఇది నేర్చుకోవాలా అది నేర్చుకోవాలా ఎందుకండి? సమయం వృధా కదా. ఇది నేర్చుకునే లోపల ఇంకేం జరుగుతుందో. అందుకని అనవసరమైన సమయాన్ని వృధా చేయకండి. సమయ సద్వినియోగం ఉండి తీరాలి. ఏదో నేర్చుకోవాలన్న తాపత్రయం పొందకండి. ఏది అంటే ఏ నిష్ట అవసరమో ముందు ఆ నిష్టలో ఉండండి. ఒకవేళ నిజంగా మీకు ఆ భాషలో ఇంకోటో అంటే ఆవిడ చేస్తుంది కదా. నేను ఎప్పుడు సంస్కృతం నేర్చుకోవాలని ప్రయత్నం చెయ్యలేదు, నేను ఎప్పుడూ చేయలేదు. ఆవిడ అలా అవకాశం కల్పించింది అంతే, అంత దగ్గరలో నాకు. లేదంటే నేనేమి అంత కష్టపడి వెళ్ళేదాన్ని కాదు. ఎంత అవకాశం కల్పించింది, ఎక్కడ కష్టం లేకుండా. ఆ సంస్కృతం బోధ చేసే సార్ని కూడా మా ఇంట్లో అద్దకు పెట్టింది. ఆయన రోజు క్లాస్కి ఆయన తీసుకెళ్లేవాడు నన్ను. రోజు ఆవిడ ఆటోలో ఉండేది కాదు అసలు, నేను తెచ్చుకునేది చాలా రేరు, వెళ్తాం రాదు. అంటే ఆ యొక్క చెప్పాం కదా, చేసేది చేయించేది చేయబడేది ఆవిడదే అయినప్పుడు మనకి ఎందుకండి? ఆ విధంగా ఆవిడ ఆ సంస్కృతంలో తర్ఫీదు ఆవిడే ఇచ్చింది. ఎక్కడ పెద్ద నేనేదో కష్టపడిపోయానని ఎక్కడ అనడానికే లేదు. నవ్వొచ్చేది. ఇప్పుడు ఇంత రాయడం నాకు అవసరమా అనుకునేదాన్ని నవ్వుతూ. ఇష్టంగానే చేశాను, అది ఉపయోగపడుతుందని ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ చేసింది. మీకెందుకండి ఇంకా కష్టం అనవసరంగా? ఇంకో భాష నేర్చుకుని ఏం చేస్తారండి? తమిళ్లో మాట్లాడి ఏం అక్కర్లే, అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకండి. చక్కగా ఒకటే మాట తెలియదు, ఎంత హాయ్ అండి. అనవసరంగా తెలిస్తే నాన్న కష్టాలు పడాలి మాట్లాడటాను. తెలియకపోతే ఏ గొడవ లేదు కదా. ఎంత మేరకు తెలియాలో అంత మేరకు తెలిస్తే చాలు మనకి. అందువలన ఆ బ్రహ్మానందంలో ఉండండి. ఆ అంటే పరానిష్ట కలిగి ఉంటే నయం, గాని ఈ నిర్వికార స్థితి ఉంటే ఆనందం. ఆ స్థితి కాకపోతే చూడండి, ఆ వర్డ్ వచ్చే వరకు కష్టమే కదా.
మీకు భాష వచ్చింది అనుకోండి, అందరూ ఏమంటారు, ఆవిడకి వచ్చి కదా ఆవిడ మాట్లాడమని అంటారు. ఇక చూడండి మొదలవుతుంది. అదే రాదనుకోండి, ఏదో తిప్పలు పడతారు కదా, ఏదో జరుగుతుంది అక్కడ, అవును. అంతే తప్ప పనేది ఆగదు కదా. అమ్మా కాబట్టి బహిరింద్రియ జ్ఞాన శూన్యమగు తురీయ స్థితి మత్త. కాబట్టి అమ్మ ఇప్పుడు అదే స్థితిలో ఉంటుంది కాబట్టి ఆవిడ మత్త. టైం అయిందా? సరే. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆ యొక్క స్థితిలో ఉండండి. మనకి ఏది రావాలో, ఏది మన చేత చేయించబడాలో ఏదో ఆవిడ చూసుకుంటుందండి. ఎందుకు వచ్చిన ఈ గోళలు? హాయిగా నిర్వికార నిర్గుణ ఆ బ్రహ్మానందంలో ఉండండి. అన్ని ఆవిడే కాబట్టి అమ్మ ఆవిడే ఉంటుందిలే కాదు. అక్కడ అర్థం ఏమిటి అంటే, ఈ సూక్ష్మము అలా నువ్వు కూడా ఉండరా, ఉంటే నువ్వే పరాశక్తి. కాబట్టి నువ్వే అమ్మవారు అయితే అంటే అలంకరించుకుని ఇలా పెట్టి కూర్చుంటారని కాదు, అంటే ఆ భావంతో ఉంటావని. ఘనము ప్రజ్ఞాన ఘన, చక్కగా స్థిరంగా ఉంటావు. ఏ గోళ లేదు, పిల్లల గురించి అసలు ఏదీ లేదు, వస్తువుల గురించా బంధాల గురించా ఏదీ లేదు. పరమానందంగా ఉండొచ్చు. ఏ బంధం ఎట్లా ఉన్నా నువ్వు మటుకు చక్కగా ఆనందంగా ఉంటావు. అదే కదా కావాలి. శుభం చేయాలి.